పిల్లలు దేవుడిచ్చే బహుమానం. అటువంటి ఆ పిల్లలు లేకపోతే చాలామంది తల్లిదండ్రులు కృంగిపోతారు. మరి ఆ వారి కలలను సాకారం చేస్తూ 39 ద్వారా అనేక మంది తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తున్నారు డాక్టర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్. ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. వాళ్ళకి అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తుంటాయి? ఎలాంటి అలవాట్లు చేంజ్ చేసుకోవాలా? లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అవును. ఈ మధ్యలో మనము పిల్లలు లేక బాధపడే వాళ్ళ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫర్టిలిటీ రేట్స్ ఆర్ డిక్రీజింగ్ అనమాట. సో, సహజంగా చూస్తే మీరు గమనిస్తే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ముందు లేడీస్ అనేది 23, 24 ఇయర్స్‌లో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 30. సో, ఆ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ షిఫ్ట్ అయిన వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అదొకటి. అది సెకండ్ ఏంటి అంటే మనకి గమనిస్తే ఆహ్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంది కంపేర్ టు 10 ఇయర్స్ బిఫోర్. ఫుడ్ కూడా ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఫోన్ చేస్తే అన్ని క్యాలరీ రిచ్ ఫుడ్. సో, ఫుడ్ ఒకటి ప్రాబ్లం. అండ్ హోమ్ మేడ్ ఫుడ్ చాలా తక్కువ మంది తింటున్నారు ఇప్పుడు. అంతా ఫాస్ట్ ఫుడ్ అన్నట్టు. దీంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు. అండ్ దెన్ స్లీప్ డిప్రివేషన్. చాలామంది కరెక్ట్ టైంలో పండుకోవట్లేదు. 2, 3 ఆ టైంలో. సో, మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వటము ఉంటుంది. బాడీ రిజ్యూనేట్ అవ్వాలి. సో, సొసైటీ ఈస్ టేకింగ్ అ డిఫరెంట్ ట్రెండ్ అన్నట్టు. సో, ఈ ప్రాబ్లమ్స్‌తో ఆల్కహాల్, స్మోకింగ్ అడిక్షన్స్ మనం చూస్తే అన్ని ప్లేసెస్‌లో ఈవినింగ్ డిన్నర్స్ ఇవన్నీ చూస్తే దిస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నట్టు. అండ్ ప్లాస్టిక్ ఆల్సో స్పెర్మ్ అండ్ ఎగ్స్‌కి కూడా ఇష్యూస్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నాం. మీరంటే ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది? ఎంత టైమ్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా మేడం? వాళ్ళు పరీక్షలు చేసిన తర్వాత కన్సీవ్ అవ్వడానికి గాని, లేదంటే ఈ ఐవీఎఫ్ ద్వారా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో, ఇప్పుడు ఒక 100 మంది పేషెంట్స్ వస్తే అండి, చాలా 30%కి చిన్న టాబ్లెట్స్తోనే అవుతది ప్రెగ్నెన్సీ. కొందరికి ఐయుఐ చిన్న పద్ధతి, బేసిక్ పద్ధతి ఉంటది. బట్ కొందరికి చిన్న పద్ధతి అండ్ మీడియం పద్ధతి పనికి రాదు. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటది. సో, ఇటువంటి అయిన వాళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు అది బేబీని ల్యాబ్‌లో క్రియేట్ చేయటం జరుగుతది. రీసెంట్‌గా 28 ఇయర్స్ పెళ్లి అయ్యి వాళ్ళొక అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బాబు పుట్టాడు అనమాట. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ వల్ల స్పెర్మ్ జీరో ఉంటే కూడా టెస్టిస్ నుంచి తీసి వాళ్ళు ఫాదర్ అవ్వచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లమ్స్కి కూడా తగిన సొల్యూషన్ ఉంది. అంటే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. మైనర్‌గా ఖర్చు గురించి చాలామంది భయపడుతుంటారు. హాస్పిటల్ రావాలంటే ఖర్చులు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. దానికి మీరేమంటారు? కోర్స్ అండి, సింపుల్ టాబ్లెట్స్ అంటే మొన్న ఒక పేషెంట్కి సింపుల్ టాబ్లెట్స్ ₹200 అంతే. దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓవ్యులేషన్ ఇష్యూస్ ఉంటే అది కరెక్ట్ అయింది. బట్ కొందరికి డెఫినెట్లీ ఐవీఎఫ్లో ఏంటంటే ఒక బేబీని ల్యాబ్ని క్రియేట్ చేయాలి. బేబీ అంటే అది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండే వరకు అది హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో, టెక్నాలజీ అడ్వాన్స్ యూస్ చేస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, హెల్త్ ఉంటుంది. సో, ఎంతన్నా ఐవీఎఫ్ అనేటప్పుడు కొంచెం ఖర్చు ఉంటుంది. బట్ 49లో హైయెస్ట్ టెక్నాలజీ, గుడ్ సక్సెస్ రేట్, వెరీ అఫోర్డబుల్గా మనం చేస్తున్నాము. అండ్ ఈ మంత్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు 25% డిస్కౌంట్లో కూడా చేస్తున్నామండి ఈ ప్రాసెస్. ఇప్పుడు ఫాదర్స్ డే వీటన్నిటికి కూడా మీరేం చెప్పదలుచుకున్నారు? చాలామంది ఫాదర్స్ డే అంటే ఇప్పుడు ఎప్పుడు ఒక బేబీ అంటే మదర్కి అసోసియేట్ చేస్తారు. ఫాదర్ ఈజ్ 50% రీజన్ ఫర్ ద బేబీ. సో, ఈ ఫాదర్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ హిస్ ఇంపార్టెన్స్ ఈజ్ ఆల్సో వెరీ దేర్. అండ్ ఈ మధ్యలో మేల్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం. ఆల్మోస్ట్ 50% రీజన్. సో, 49 ఫర్టిలిటీ సెంటర్లో ఆండ్రోమాక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ని లాంచ్ చేస్తున్నాం. మేల్స్లో ఇష్యూస్ ఉంటే డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శశాంత్ ఇటలీ అండ్ బర్మింగ్హామ్ నుంచి గ్రాడ్యుయేట్ చేశారు. సో, మన ఏపీ తెలంగాణ వాళ్ళకి సర్వ్ చేయటానికి ఈజ్ దేర్. సో, వెరీ లెస్ కాస్ట్తో గుడ్ సక్సెస్ రేట్తో ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. మొత్తం మీద అదే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి అత్యంత తక్కువ ధరలో వారి కళలను సాకారం చేసుకునేందుకు ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ కళలను సాకారం చేస్తున్నారు. ఇది 49 యొక్క ప్రత్యేకత. అందులో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఫాదర్స్ డే సందర్భంగా 25% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి యూటిలైజ్ చేసుకుని వారి కళలు సాకారం చేసుకోవాలంటున్నారు.